వెయిట్ అయిన మన మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సక్సెస్ గ్లోబలీ వైరల్ అవ్వాల్సిందే. మరి ఒక్కసారి లెట్స్ హావ్ అ స్పెషల్ మ్యాషప్ వీడియో. ఫ్యాన్స్ మీ అందరి కోసం మెగా పవర్ స్టార్ మ్యాషప్ వీడియో ప్లీజ్. శ్రీరామ్ గారు. మాటల్లో ఈరోజే ఫస్ట్ టైం మాట్లాడబోతున్నాడు. మాటల్లో అరంగేట్రం ఈరోజే చేస్తున్నాడు. అందరికీ నమస్కారం. రాననుకున్నారా, రాలేననుకున్నారా? అదే పౌరుషం, అదే రక్తం రక్తం రక్తం. మా చరణ్ రామ్ చరణ్ కాదు, రాయల్ చరణ్ అంటే. राज, बेटिंग राज, आदमी कम, रिस्क सब. చరణ్ సారీ అనయ్య, దాటేశాడు అన్నయ్య. Ram Charan doing a song, they do 50 seconds of dancing non-stop and all that. It was fantastic and great talent. వారి నా బచ్చా రఫ్ ఆడించావు కదరా, శభాష్. గుర్రం మీద మిస్సైల్ వస్తున్నట్టు ఉందండి. చరణ్ కొన్నట్టు గుర్రం నాకు తెలిసి ఏ హీరో ప్రాబ్లం. సింహం బేసిక్గా దాదాపు 10 రోజులకి 12 రోజులకి కానీ వేటాడదు. ఇప్పుడు 10-12 రోజులకి బాగా ఆకలేసినప్పుడు అడవిలోకి వెళ్తే మాత్రం వేట సాలిడ్గా ఉంటుంది. ఎందుకంటే సింహం ఇప్పుడు వేటాడుతుంది. చరణ్ కూడా అంతే. ఈ అడవి నాదే, వేట నాదే. యుద్ధం గెలవాలంటే యుద్ధం చేయాల్సిందే. నిన్నమ్మ జీవితం బతికితే ఆశలు పోతే ప్రాణాలు. పందెం పరశురామ్ అయితే ఏంట్రా, ఇక్కడ రామ్ రామ్ కోని ఒక్కొక్కడిని కాదు షేర్ ఖాన్, 100 మందిని ఒకేసారి వాడు మనిషి నాకు కాదు, నువ్వు అరుస్తే అరుపులే, ఏ నరుస్తే మెరుపులే. తనన్ని ట్రూ ఎమోషన్స్ ఉన్నాయి. ఈజ్ ఎ ట్రూ ఆర్టిస్ట్. రామ్ చరణ్ డాన్స్ కానీ, ఫైట్ కానీ, డైలాగ్లు కానీ, ఎమోషన్ కానీ. రామ్ చరణ్ ఇస్ అన్ ఆర్టిస్టిక్ మెటీరియల్. నటుడు, ఒక సంపూర్ణమైన నటుడు రామ్ చరణ్. కుమార్ బాబుకి సిట్టు బాబు అనే ఒక తమ్ముడున్నాడు. వాడిని ముట్టుకోవాలంటే ఈ సిట్టు బాబు గారి గుండెగా దాటి వెళ్ళాలని చెప్పండి. దాటి వెళ్ళలేరని కూడా చెప్పండి. చూచాడు అసలు ఆ నటన కానీ, ఆ ఇది కానీ. చరణ్ ఇస్ ఎ వెరీ గుడ్ యాక్టర్ అండ్ హి ప్రూవ్డ్ హిమ్సెల్ఫ్ వాట్ హి ఈస్. ఒకే ఒక్క వ్యక్తిని కొన్ని కోట్ల మంది ప్రేమిస్తే కొందరు అంటారు హీరో అని, మరికొందరు అంటారు నాయకుడు అని. కానీ నాలా పిచ్చిగా ప్రేమించే వాళ్ళు ఉంటారే, వాళ్ళే అంటారు. నా అభిమానం జనాలందరికీ ఆయన అంటే ఎందుకు ఒక పిచ్చి నేనైతే కూడా చెప్పగలుగుతా. ఎందుకంటే ఆయన దేవుడు. ఏ హీరో ఇష్టం? రామ్ చరణ్. మీరంటే మాకు చర అభిమానాలు. అభిమానం అంతా ఒకటే. డాడీ అందరూ రామ్ చరణ్ ఫ్యాన్స్. నువ్వు అరుస్తే ఎరుపులే, నేను మెరుస్తే మెరుపులే. రామ్ చరణ్ అంటే ప్రాణం. నేను చచ్చిపోయిన వరకు నేను చెట్టాన్న ఫ్యాన్ ఉంటా. కట్టగల వరకు చెట్టాన్న ఫ్యానే.
మేమందరము మీతో మిమ్మల్ని చూడటం ఆ గొప్ప అనుభూతి పొందాము. పైన దేవుడు మాకు కనిపించాడు కానీ కింద ఉన్న దేవుడు అయితే మీరాగే ఉంటాడేమో. నా జీవితంలో మా ఫ్యాన్ చేత ఎన్ని కష్టాలున్నా నిన్న స్క్రీన్ మీద చూస్తే చాలన్నా. చిరంజీవి గారు ఎందుకు పెట్టారో తెలీదు, రామ్ చరణ్ తేజ్ అని ఆంజనేయ స్వామి పేరు పెట్టారండి చరణ్ కి. తన బలం ఏంటో తనకి తెలీదు, తనకి ఎంతమంది ఫ్యాన్స్ ఉన్నారో తనకి తెలీదు, ఆ ఫ్యాన్స్ తన కోసం ఎలా చచ్చిపోతారో తనకి తెలీదు. చరణ్ నీకింత బలం ఉంది, నీ వెనకాల ఇంత బలగం ఉంది అని మేము చెప్పాలి. ఆ హనుమంతుడి గుండెలో ఉంటాడు రాముడు, నా గుండెలో ఉంటాడు చరణ్య దేవుడు. నేను ఓన్లీ కుటుంబం పేరు తేవడానికి పుట్టిన వ్యక్తిని కాదు, నా కంట్రీ మొత్తానికి పేరు తేవడానికి పుట్టిన వ్యక్తి. ఈ నక్కల వేట ఎంతసేపు? కుంభస్థలాన్ని బద్దలు కొడతాం పదా. Honestly, if I'm standing next to him, she can call me Edgar. I don't care. I won already because I'm standing next to Ram. Performances of Ram, I just thought it was extraordinary. Especially with understanding the Ram character, who's very challenging. He has been referred to as the Brad Pitt of India. He has made India proud across the globe. The game changer, the Magadira, the one and the only Ram Charan. ఎవరైనా సరే చిరంజీవి నువ్వేమి సాధించావు అంటే నా అభిమాన సమక్షంలో అనాలనిపిస్తుంది. ఏమి సాధించావు అంటే రామ్ చరణ్ సాధించా. రియలీ ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ రామ్ చరణ్. కన్న తండ్రికి మాటిచ్చాను, ఇక పారిపోటాలు లేవు, పరిగెత్తించడమే. ఈ సినిమా రాసి పెట్టుకోండి, వన్ ఆఫ్ ద బెస్ట్ ఫిలిమ్స్ ఉంటుంది. మీరందరూ నేను ఆడాననుకుంటున్నారు. Every frame has Ram Charan. Every frame this man is shining. నేను పోరాడాను సారు. మీ అందరి హృదయాలకి చాలా దగ్గరగా ఉంటాడు పెద్దిగాడు. పెద్దిగాడిని హృదయం అని తీసేయడం అంత ఈజీ కాదు. దిస్ బాయ్ పెద్ది సినిమాದಲ್ಲಿ ಅವ್ರಿಗೆ ನ್ಯಾಷನಲ್ ಅವಾರ್ಡ್ ಬರಬೇಕಂತ. కష్టే ఫలి అనే సిద్ధాంతాన్ని నమ్మి డెడికేషన్తో, హార్డ్ వర్క్తో, క్రమశిక్షణతో తన బలగం మీరందరూ అయి మన మెగా పవర్ స్టార్గా పెద్ద సినిమా చాలా చాలా పెద్ద హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ